మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 12 శ్లోకము 11ను పరిశీలిద్దాం. భక్తి మార్గంలోని మెట్లను వివరిస్తున్న శ్రీకృష్ణుడు తన కోసం పనులు చేయడం కష్టమనిపిస్తే అంతకంటే సులభమైన మార్గాన్ని ఇక్కడ కరుణతో చూపిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యపాత్మవాన్. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జున, ఒకవేళ నా కోసం పనులు చేయడం కూడా నీకు సాధ్యం కాకపోతే నన్నే ఆశ్రయించి ఆత్మనిగ్రహంతో నీవు చేసే అన్ని పనుల ఫలితాలను త్యాగం చెయ్యి. అంటే పని చేసిన తరువాత వచ్చే ఫలితం గురించి ఆందోళన పడకుండా ఆ ఫలితాన్ని నాకే అర్పించు. జయాపజయాలను నాకు వదిలేసి నీ కర్తవ్యాన్ని మాత్రమే చెయ్యి అని భగవంతుడు చెబుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, ఆధ్యాత్మిక మార్గం అందరికీ అందుబాటులో ఉండాలనే భగవంతుని కరుణ కనిపిస్తుంది. పనుల ఫలితాలపై మనకున్న పట్టును వదిలేస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. గెలుపోటముల ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది. ఇది మనల్ని నిస్వార్థంగా మార్చే ఒక గొప్ప సాధన. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ఉద్యోగంలో ఫలితం గురించి అతిగా ఆందోళన చెందకుండా మన ప్రయత్నాన్ని 100% పెట్టి పని పూర్తి చెయ్యాలి. ఫలితాన్ని దైవానికి వదిలేయాలి. పిల్లల విషయంలో వారి భవిష్యత్తు గురించి చింతించకుండా వారికి మంచి సంస్కారం ఇవ్వడంపై దృష్టి పెట్టాలి. ఇలా చేయడం వల్ల మనసులోని భారం తగ్గి శాంతి దొరుకుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.